ఒక మహిళను నెలకు 3 రోజుల పాటు అంటరాని వ్యక్తిగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ గతంలో 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం జరుపుతున్న విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న కీలక వ్యాఖ్య చేశారు. వయస్సు లేదా ఋతుక్రమ స్థితి ఆధారంగా శబరిమల ఆలయంలోకి మహిళలను రానియకపోవడం ఒక రకమైన అంటరానితనం కిందికే వస్తుందని, ఇది వారి గౌరవానికి భంగకరమని, పితృస్వామ్య ధోరణి అని 2018 నాటి తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం మత విశ్వాసాలకు సంబంధించిందని, ఇది న్యాయ సమీక్ష పరిధికి ఆవల ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విచారణ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిదాన్ని గౌరవంతో స్వేచ్ఛతో ముడిపెట్టలేమని, నేనొక మజార్కో గురుద్వార్కో వెళ్లినప్పుడు నా తలను కప్పుకోవాల్సి వస్తే నా గౌరవానికి ఎంచుకునే హక్కుకు భంగం కలిగిందని అనలేనని వివరించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించటం అంటరానితనం కిందికి వస్తుందని, ఇది రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమేనని 2018 తీర్పులో సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేవలం వయసుపై ఆధారపడి ఉంటుంది తప్ప గంపగుత్తగా మొత్తం మహిళలందరిపై నిషేధం విధించట్లేదని, అది కూడా అక్కడ కొలువై ఉన్న దేవుడి విశిష్ట స్వభావమే అందుకు కారణం తప్ప అక్కడ ఎలాంటి లింగ వివక్ష లేదని స్పష్టం చేశారు. పితృస్వామ్యం, లింగ వివక్ష వంటి పాశ్చాత్య భావనలకు భారతదేశంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ బివి నాగరత్న, శబరిమల కేసు విషయంలో ఆర్టికల్ 17ను ఎలా వాదిస్తారో తెలియదు కానీ ఒక మహిళగా చెబుతున్నాను. ప్రతి నెల 3 రోజులు అస్పృశ్యత ఉండి 4వ రోజు లేకపోవడం అనేది ఉండదని వ్యాఖ్యానించారు. కాగా రాజ్యాంగంలోని 25వ అధికరణ ఇచ్చే సమానత్వ హక్కును మతాల మధ్య సమానత్వం అనే కోణంలో అర్థం చేసుకోవాలే తప్ప లింగ వివక్ష అనే అంశం అసలు ఆ ఆర్టికల్ కిందికే రాదని వాదనల సందర్భంగా తుషార్ మెహతా గుర్తు చేశారు. ఏదైనా ఒక మతపరమైన ఆచారం ఆ మతానికి ఆవశ్యకమా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టులకు లేదని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25(2)(b) అధికరణం ప్రకారం ఏ మతంలోనైనా సంస్కరణలు తీసుకురావడానికి చట్టం చేసే అధికారం కేవలం చట్టసభలకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనం ముందున్న ఈ రిఫరెన్స్ మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలనే పరిధిని కూడా నిర్ణయిస్తుందని తుషార్ మెహతా గుర్తు చేశారు.